హలో గాయ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పుకోండి చూద్దాం. సర్లే మీకెందుకు అంత శ్రమ, నేనైతే చెప్పేస్తాను ఎక్కడికి వెళ్తున్నానో. ఎక్కడికో కాదండి, నేనైతే భీమవరం అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. అప్పటికప్పుడైతే అనుకున్నామండి. ఆ ముందు రోజే చెప్పాడు మా హస్బెండ్ బయలుదేరదామని. మా ఊర్లో పండుగ ఉందని చెప్పేసి అయితే మా రాజమండ్రి మావయ్యలు అయితే మా ఊరైతే వచ్చారు. ఆ పండగ కంప్లీట్ అయిపోయాక అయితే వాళ్ళైతే బయలుదేరారు. వాళ్ళతో పాటు మేము కూడా బయలుదేరిపోయాము. ఆ పండగకి అయితే నేనైతే మార్నింగ్ గుడికి అయితే వెళ్ళాను, నైట్ అయితే వెళ్ళలేకపోయాను. అందుకని చెప్పేసి వీడియోస్ ఏం పెట్టలేదు ఆ పండగకి సంబంధించి. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ 5 PM స్టార్ట్ అయితే రాజమండ్రి అయితే 10:30కి అలా చేరుకున్నామండి. ఇంకా నైట్ అంతా అక్కడ స్టే చేసి అయితే మళ్ళీ మార్నింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. అమ్మ వాళ్ళకైతే ఎవరికి చెప్పలేదు, సర్ప్రైజ్ అయితే చేద్దామని. ఏమీ అనుకోకుండా అయితే బయలుదేరాము. సర్లే ఇంకా చెప్పొద్దులే, సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అయితే మేమైతే చెప్పలేదు. మా ఖుషిబేబీ అయితే చాలా ఎంజాయ్ చేసింది ట్రైన్ జర్నీ అయితే. ఈ ట్రైన్ జర్నీ మా చిన్నగాడు అయితే అక్కడైతే ఉన్నాడు. మాతో అయితే లేడీస్ అయితే మేము ముగ్గురమే బయలుదేరాము. వాడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఉన్నాడు. వాడినైతే చూడాలనిపించేసిందని చెప్పేసి మేమైతే వెంటనే బయలుదేరిపోయాము. మా ఖుషిబేబీ అయితే చాలా ఎంజాయ్ చేసింది ఈ ట్రైన్ జర్నీని. ఆ కిటికీతో ఆడుకోవడం, అలా చూడడం, ఆ చెట్లు అవి అలా చూసుకుంటూ అయితే అలా మా ట్రైన్ జర్నీ అయితే సాగిపోయింది.